అన్నా వీళ్ళకు గొప్ప అవకాశం ఇస్తే ఏం చేసినాము ఇంకేం అవసరం ఉన్నదో ప్రజలకు చెప్పాలి. కానీ కేసీఆర్ గత పాలన లేకపోతే కాళేశ్వరం ప్రాజెక్టు లేకపోతే ఇంకో ఏమన్నా మనము ప్రజాస్వామ్యంలో ఉన్నాం. అవమానాలు కూడా ఎదుర్కోవాలి. చెప్పండి శరత్ గారు. ఇప్పుడు సభా సాంప్రదాయాల ప్రకారంగా ముఖ్యమంత్రి దగ్గర ఒక 10 పోర్ట్ఫోలియోస్ ఉంటాయండి, 7-8 పోర్ట్ఫోలియోస్ ఉంటాయి. సభ జరిగేటప్పుడు అంతకు ముందే ఒక బులెటిన్ వస్తుంది. ఏమని? ముఖ్యమంత్రి గారి సబ్జెక్టులను ఫలానా మంత్రులు డీల్ చేస్తారు, ఫలానా మంత్రులు ప్రశ్నలకు సమాధానం ఇస్తారు, ఫలానా మంత్రులు ముఖ్యమంత్రి తరఫున బిల్లులు ఇంట్రడ్యూస్ చేస్తారని ఉంది. అటంటే కేసీఆర్ గారిని సమావేశాలు జరిగే కంటే ముందు నా తరఫున అన్ని విషయాలలో కూడా హరీష్ రావే ప్రవర్తిస్తాడు, ఇంకా వేరే వాళ్ళు ఎవరు లేరు, అసలు నేను రాను సభకు అని చెప్పమను, డెలిగేట్ చేయమను. నిన్నగాక మొన్న డిప్యూటీ లీడర్లను నామినేట్ చేసేసి చేతులు దుడుపుకునే పద్ధతి ఎట్లా? రెండోది ఇంకొక విషయము, రాహుల్ గాంధీ గారు సెలవులలోనే విదేశాలకు పోతున్నారు. రాహుల్ గాంధీ విదేశాలకు పోవడం మీద ఎన్నిసార్లు కామెంట్ చేస్తున్నారు? రెండోది, రాహుల్ గాంధీ లోక్సభలో మాట్లాడుతున్నప్పుడు ప్రధానమంత్రి లోక్సభలోకి రావట్లేదు అనే విషయాన్ని దేశవ్యాప్తంగా చర్చ జరిగిందా లేదా? రాహుల్ గాంధీ ఓపెన్ గా కామెంట్ చేసినాడా లేదా? ఏమని? లోక్సభను ప్రధానమంత్రి పట్టించుకోవట్లేదు, నేను మాట్లాడినప్పుడు ఎప్పుడు కూడా ప్రధానమంత్రి సభలో ఉండట్లేదు, అసలు ఏ చర్చలో ఇంపార్టెంట్ చర్చలలో ఎక్కడ కూడా ప్రధానమంత్రి లేడు. పండిట్ జవహర్లాల్ నెహ్రూను పదే విమర్శిస్తున్నారు, కానీ పండిట్ జవహర్లాల్ నెహ్రూ పార్లమెంటు సమావేశాల్లో ఒక్కరోజు కూడా తప్పించుకొని పోయేవాడు కాదు. ప్రతిరోజు లోక్సభలో వచ్చి మొత్తం సభ అయ్యే వరకు ఉండేవాడు. ఇది మన ప్రధానమంత్రుల నడవడిక అని చెప్పినారా లేదా? ఇవాళ పార్లమెంటరీ సాంప్రదాయాలను మీరు ఏం చేయదలుచుకున్నారు? 9.5 సంవత్సరాలు పరిపాలించిన మీ పార్టీకి ప్రజల పట్ల ఏం జవాబుదారీతనం లేదా? మరి ప్రతిపక్ష నాయకుడు హోదా వృధానా? అయితే అదేమన్నా అలంకారప్రాయమా? ఏంటిది? మీరు ఎవరి డబ్బులు 40 లక్షల రూపాయలు ఇప్పటి వరకు కేసీఆర్ కు పే చేసినామని శాసనసభ నాయకుడు రేవంత్ రెడ్డి గారు చెప్పినారు. దానికి మీ సమాధానం ఏంది? 40 లక్షలకు ఇప్పుడు ఆఫ్టర్ ఆల్ ఒక గవర్నమెంట్ ఎంప్లాయో లేదా ప్రైవేట్ ఎంప్లాయో పబ్లిక్ సెక్టర్ ఎంప్లాయో 2 రోజులు 3 రోజులు ఆబ్సెంట్ అయితే అనాథరైజ్డ్ ఆబ్సెన్స్ అని మనం ఉద్యోగం తీసుకొస్తుంది, తెలుసా మీకు లాలో? మరి అలాంటప్పుడు ఒక్కసారి ఇప్పటి వరకు 2 సంవత్సరాలు 2 రోజులు 2 రోజులు సభలో కూర్చున్నాడా? దానికి సమాధానం చెప్పండి. ధన్యవాదాలు. అంటే మీకు నచ్చినట్టు గొప్పగా మాట్లాడుతున్నారు, మీరు మాట్లాడలేరులేండి. ఎందుకంటే మీరు ఏంటంటే మీరు నేను ఏమంటున్నా మంది సాటిస్ఫాక్షన్ విమర్శించట్లేదు కాబట్టి మీరు ఏం మాట్లాడలేరు. పెద్ద సభకు రావాలన్నా పెద్ద సభకు వస్తే ఆ సభ కూడా శోభ వస్తుంది. నేను మంది సాటిస్ఫాక్షన్ కోసం మాట్లాడతలేను. నేను ఇండిపెండెంట్ బీఆర్ఎస్ పార్టీ గౌరవం పెద్ద చెప్పాను, మీకు అర్థం కావాలి. అంటే మీరు మళ్ళీ గాడికి పోయి 40 లక్షల జీతం తీసుకుంటాడు వస్తలేడు. అస్సలు ముచ్చట మాట్లాడక అన్న, ఎందుకన్నా మీరు నష్టం చేయాలి, కేసీఆర్ ను వ్యక్తిగతంగా చేయాలని ముఖ్యమంత్రి 10 ఏళ్ళు చేసినోడు ఇన్నేళ్లు 40 లక్షల కోసం మాట్లాడతారా అన్న మీరు? దేనికోసం మాట్లాడాలి? చందర్ గారు ఒకసారి రాకేష్ గారు బీజేపీ అయి ఉండి కేసీఆర్ మాకు కావాలి, ఆయన మాకు దిశానిర్దేశం చేయాలని నేను బీజేపీ అయి ఉండి చెప్తున్నారు. అంటే ఆయనకి ఎంత రెస్పెక్ట్ ఉంది. ఈవెన్ మొన్న సభకు వస్తే షేక్ హ్యాండ్ ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. సో ఆయన సభలో ఉండి క్వశ్చన్ చేస్తే ప్రతిదానికి సీఎం ఆన్సర్ ఇస్తారు కదా. ఇప్పుడు మీరు మాట్లాడితే హరీష్ రావు వస్తున్నారు, కేటీఆర్ వస్తున్నారంటే వాళ్ళకి కేసీఆర్ కి చాలా డిఫరెన్స్ ఉంది. ప్రజలు కూడా కోరుకుంటున్నారు మా కేసీఆర్ మా కోసం క్వశ్చన్ చేయాలి అని. ఈవేళ మీరు ఎలా బాయ్కట్ చేస్తారు? ఇంకా పాలమూరు రంగారెడ్డి కాదు, ఇంకా రాష్ట్రంలో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. వాటి అన్ని గురించి ఎవరు అడుగుతారు? స్కీమ్స్ ఇవ్వట్లేదు, జీతాలు రావట్లేదు, వీటన్నిటి గురించి ఎవరు క్వశ్చన్ చేస్తారు చెప్పండి? కేసీఆర్ గారు క్వశ్చన్ చేస్తే డెఫినెట్ గా దానికి ఒక ఆన్సర్ వస్తుందని ప్రజలు నమ్మకం, ప్రజలు కోరుకుంటున్నారు. ఒక మాటకి ఎంత విలువ ఉంటదంటే, కేసీఆర్ 2000 పెన్షన్ అంటే 2000 ఇచ్చాడు, నువ్వు 4000 ఎందుకు ఇవ్వలేదు అని ముఖ్యమంత్రిని అడగచ్చు. అది తెలంగాణ సమాజం అక్సెప్ట్ చేస్తుంది. అవు బరాబర్ మాజీ ముఖ్యమంత్రి 2000 అన్నాడు, 2000 ఇచ్చిండు. మేము అడగటం మీరన్నా ఇప్పుడు ఇప్పుడు నేను అడగడం కాదన్నా, పెద్ద ఆయనకున్న క్రెడిబిలిటీ వేరు. ఆయన ఇంతవరకు అవమానించింది ఏం లేదు. అంటే మీరు ఊరికైనా ఊహించుకుంటున్నారు. మేము ఉన్నామన్నా, అవసరమైతే పెద్ద ఆయనగా మేము ఎట్లా ప్రొటెక్షన్ చేద్దాం
చేసుకుంటాం. వాళ్ళ రూలింగ్ మనకు అర్థమైపోయింది. మనం ఎన్ని అడిగినా ఏం చెప్పినా పెద్ద ఆయన ఇంతవరకు అవమానం జరగలేదన్న సభలో మీరు ఊహించుకుంటున్నారు. మేము ఆయనను కాపాడుకుంటాం, ఆయన నిలబడతాం, ఆయనకు అన్ని రకాలుగా అండగా నిలబడతాం. ఎందుకంటే ఆయన గొంతు 4 కోట్ల తెలంగాణని మేల్కొల్పిందన్న, 4 కోట్ల తెలంగాణ మేల్కొల్పింది ఆ గొంతు. ఆయనకు అవమానం జరిగితే ఆయన ఇంతవరకు కేసీఆర్ ని అవమానించే స్థాయి నాయకులు పుట్టలేదన్న. కేసీఆర్ ని అవమానించే స్థాయి నాయకులు పుట్టలేదు. చందర్ గారికి ఒక విషయం చెప్పాలా. ఐ డోంట్ నో వెన్ హీ జాయిన్డ్ టిఆర్ఎస్ కానీ టిఆర్ఎస్ పుట్టక ముందప్పటి నుంచి నేను ఆ పార్టీలో సభ్యుడిని. కేసీఆర్ మీద కేసీఆర్ పట్ల ఆదరాభిమానాలు వ్యక్తిగతంగా అంటలేను నేను. మీరు చాలా పొరపాటు పడుతున్నారు. కేసీఆర్ ని అవమానపరిస్థితి చూస్తూ ఊరుకోవడానికి మేము ఉన్నామా? ఎన్నిసార్లు కేసీఆర్ ను డిఫెండ్ చేసినాం. రేవంత్ రెడ్డి దుర్భాషలాడితే మీరు చాలా పొరపాటు పడుతున్నారు. యు ఆర్ నాట్ గైడింగ్ ది పార్టీ ప్రాపర్లీ. మీరు మాట్లాడాలి. ఇంటర్నల్ డెమోక్రసీ మీ దగ్గర ఎక్కడుంది? ఏ శాసనసభ్యుడు మాట్లాడినాడు? ఎవరండి? మొన్న ఒక ఆయన ఎమ్మెల్సీ ఏమంటారు, కాళ్ళ వేళ పట్టుకుని కేసీఆర్ ను సభకు తీసుకువస్తామన్నారు. మేము అడిగినాం ఆ రోజు, మీరు కాళ్ళ పట్టుకుంటే తప్ప సభకు రాడా అని. అంటే సభ పట్ల మీకు ఏం గౌరవం లేదా? జవాబుదారీతనం ఏముండదా ప్రతిపక్ష నాయకుడికి? మనం ఒకే ప్రాంతానికి చందర్ గారు, మీరు నేను ఒకే ప్రాంతం వచ్చిన వాళ్ళము. పౌరుషం మనకి ఎక్కువ. మనం ఇట్లా మీరు ఏం చెప్పాలా? సభానాయకుడికి ప్రతిపక్ష నాయకుడికి ఏం చెప్పాలా? ముగ్గురు ఉండిన వాళ్ళు అయినా సరే ప్రతిపక్ష నాయకుడే మాట్లాడేవాడు. ఏమండి? ముగ్గురు ఉండిన వాళ్ళు అయినా సరే ప్రతిపక్ష నాయకుడే మాట్లాడేవాడు. ఏమండి? మీకంటే ఎక్కువ రోజులు ఎన్టీ రామారావు పవర్ లో ఉండే మీరేం మాట్లాడుతున్నారు? మీకంటే ఎక్కువ మ్యాండేట్ తెచ్చుకున్నాడు. అయితే ఓడిపోగానే సభను వదిలెట్టేసేసి గాలికి వదిలెట్టేసి వెళ్ళిపోయినాడా? హరీష్ రావు గారు అంతకంటే ఆయన తర్వాత కేటీ రామన్న డిక్లేర్ చేయండి. హరీష్ రావునే ఎన్నుకోండి సార్ లెజిస్లేచర్ పార్టీ లీడర్ గా. సమాధానం చెప్పలేకపోతున్నారు. కేసీఆర్ వస్తే అట్లా కాదన్నా. హరీష్ రావు వచ్చిండి సెషన్స్ కేసీఆర్ సభకు వచ్చినాక అట్లా చేసేవాడు కాదు. ఆయన అనుభవం దృష్ట్యా శరతన్న కాదండి. నేను చెప్పి ఒక నిమిషం అన్న. ఇప్పుడు హరీష్ రావు గారు వచ్చిండ్రు డిప్యూటీ ఫ్లోర్ లీడర్ గా. ఈ సంఘటన ఉంటే గంట సేపు చేయు బాయ్కాట్, ఏదైనా ఒక అనరాని వాట్స్ అంటే 2 గంటలు చేయు, ఒక్కరోజు చేయు, మొత్తం చేసే ప్రధాన సమస్య మీద ఈ రోజు అసెంబ్లీ సమావేశాలు తెలంగాణ. ఒక నిమిషం. అదే కేసీఆర్ ఉంటే ఆ స్థానంలో అనుభవంతో తీసుకునేవాడు. వీళ్ళకి అనుభవం లేదు కాబట్టి దుందుడుకు నిర్ణయాలు తీసుకుంటున్నారు. అరే హరీష్ రావు గారికి పూర్తిగా అవగాహన ఉన్నదన్న. అనుభవం కేసీఆర్ గారికి అంత లేకుండా అవగాహన ఉన్నది. పూర్తి స్థాయిలో తనకు ఆల్రెడీ ఉందన్న. మీకు తెలియదు మొత్తం తెలంగాణ 2001 నుంచి కేసీఆర్ 83లో పోటీ చేసినప్పటి నుంచి హరీష్ రావు గారికి విషయంలో పూర్తిగా అవగాహన ఉన్నది. చందర్ గారు మరి కవిత ఏమంటుందో తెలుసా? హరీష్ రావు వల్లనే బీఆర్ఎస్ పార్టీ సర్వనాశనం అయింది, నాశనం అవుతున్నది. కమిషన్ల ఏజెంట్ ప్రజల డబ్బుల కోసం కక్కుర్తి పడ్డని కేసీఆర్ కూతురు చెప్తుంది. మరి దాని గురించి రాజకీయ పరమైనటువంటి ప్రకటన అన్న. ఆ విషయాన్ని ఇట్లా ఏం రాజకీయమయ్యా? సారీ సారీ మీకు సమాధానం లేదు. మీరు సభను ఎదుర్కొనే కెపాసిటీ లేక ఇట్లాంటి థర్డ్ క్లాస్ వ్యవహారాలు చేస్తున్నారు. సభను విస్మరించడం క్షంతవ్యం కాదు. వ్యక్తిగతంగా మాట్లాడుతున్న విషయాలను అవన్నీ విషయాలను మన చర్చ ఏది వ్యక్తిగతం? ఏది వ్యక్తిగతం? అసెంబ్లీలో సభలో ఉండదు కదా. రేపటి నుంచి మీరు ఫైట్ చేస్తారా? కవిత ఎమ్మెల్సీ అయితే చందర్ గారు విన్నారు కదా, ప్రజలు ఇప్పుడు చందర్ గారు ఇప్పుడు సభలో బీఆర్ఎస్ ఉండదు రేపటి నుంచి. మరి క్వశ్చన్ చేస్తాను, బీజేపీ క్వశ్చన్ చేస్తానంటుంది, బీజేపీ ఫైట్ చేస్తానంటుంది. దాని మీద ఏం చెప్తారు? ప్రజల వైపు ఎవరో ఒకరు ఉండాలి కదా. ప్రజల వైపు నిలదీయాలా, ప్రశ్నించాలా. పాలమూరు రంగారెడ్డి చిరకాల ప్రజల చిరకాల కోరికల కోసం తీర్చాలా కదా. మాట్లాడకుండా చేస్తున్నారు కాబట్టి ఉండి కూడా వృధానే